అందరికీ నమస్కారం. ఇంద్రసభను సృష్టించే నింపుగాను కవుల వేదిక పేరున కవనమాల తెలుగు తల్లికి ఆతడు తేజముగను సీమయందున పుట్టిన సిరుల పంట సీమయందున పుట్టిన సిరుల పంట. ఎవరో కాదు, పాఠశాలలో విద్యార్థులకు సరళ భాషలో విషయం సమగ్రంగా బోధిస్తూ వ్యాకరణ చర్చా వేదికలో వివరణాత్మక వ్యాకరణ చర్చలు తాను చేస్తూ ఇతర వ్యాకర్తలకు అవకాశాలు ఇస్తూ చక్కని ఫలితాంశాలను సభ్యులకు అందజేస్తూ ఒక వ్యాకర్తగానే కాకుండా సెలవు రోజైన ఆదివారాలు సాహిత్య సమయంగా కేటాయించి అవధానాలు ఇంద్రసభల వంటి జరిపించడం, నిజంగా ఈ సమూహమే ఒక వేదికగా మలచి ఎవరికి ఎలాంటి ఆయాస ప్రయాసలు లేకుండా 250 మంది పండిత కవులు, వ్యాకర్తలు, గాయని గాయకులైన సభ్యులతో ఏర్పాటు చేసి ఇలా వారానికి ఒక కార్యక్రమం చేయడం సంతోషదాయకమే కాదు, ఎప్పుడో చదివిన కావ్యాలను మరొకమారు మననం చేసుకోవడం హృదయానందం కలిగించే విషయం. అదిగాక సమూహంలోనూ వారానికి 6 శీర్షికలతో రోజుకొక అంశాన్ని తెలుసుకుంటూ తెలియపరచడం ఎంతో ముదావహం. వ్యాకరణ సమూహంలో సాహిత్య ప్రస్తావన తేవడని ఒక వైవిధ్యకారం. వ్యాకరణ సమూహంలో సాహిత్య ప్రస్తావన తేవడమే ఒక వైవిధ్య కార్యక్రమం. అంటే వృత్తి వ్యాకరణ బోధకులైన అనేక గ్రంథాలు పరిశీలించడం వారి ప్రవృత్తి. ఇక ఈనాటి ఇంద్రసభలో సురపతిగా మాన్యులు శ్రీ పన్నూరు మాధవరెడ్డి గారు ఈ సభను నిర్వహిస్తారు. అనిమిషేంద్ర స్వాగతం. జయహో ఘన ఘన జయహో. తెలుగు సాహిత్యమతడికి వెలుగువోలే, తెలుగు సాహిత్యమతడికి వెలుగువోలే, విద్య బుద్ధులు నేర్చిన వినయశీలి, వ్యాకరణమున దిట్టగా వాసికెక్కే మంచి మనసున్న మహారాజు మాధవయ్య, మంచి మనసున్న మహారాజు మాధవయ్య. ఇంద్రసభకు ఆహుతులైన సమూహ సభ్యులందరికీ నమస్కరిస్తూ, ఏ సాహితీ ప్రక్రియ అయినా మానవాళికి ఉపయోగపడేలా, అంటే ఆ సాహితీ ప్రక్రియ చదివిన, చూసిన, విన్న, విజ్ఞానం వినోదంతో పాటు ఉత్తమ సంస్కృతి నిర్మాణపరంగా ఉండాలని పెద్దల భావం. ఏ ప్రక్రియలోనైనా ఉదాత్త ఆశయానికి సముదాత్త ప్రక్రియే ఇంద్రసభ. ఈ ఇంద్రసభలో కవితామృతం చిలికించాలని, ఆ కవితామృతం దేవేంద్ర లోకంలో దొరికే అమృతం కన్నా రుచిగాను పవిత్రంగానే ఉండాలని ఈ సభలో పాల్గొనే కవి శిరోమణులను వేడుకుంటూ, ఈ సమూహ సభ్యులందరూ నేటి ఇంద్రసభ ద్వారా వెలువడే అమృత ఝరిలో మునకలేయాలని, ఒక చక్కని అనుభూతికి లోను కావాలని కోరుతూ ఈ అమరసభ గురించి నాకు తోచిన 2 మాటలు. సత్ సాహిత్యం అందించే కవులకు, అంటే సమాజానికి మేలు కలిగించే సాహిత్యం అందించిన కవులకు, సారవంతమైన సంగీతం శ్రోతలకు అందించే గాయని గాయకులకు, పురాణ వాంగ్మయాన్ని సరళీకృతం చేసి నవతరానికి అందించే పండిత వర్యులకు తమ శరీరాలు విడిచిన తర్వాత నేరుగా ఇంద్రలోకమే వెళ్ళి వారి పుణ్యాలు క్షీణించవు గనుక మర్త్యలోకానికి రాకుండా అక్కడే వారి వారి పాండిత్య ప్రకర్షలు ఇంద్రుడి ముందు ప్రదర్శించి మెప్పులు పొందుతారు. అంతేకాదు, కవుల మధ్య కాలమే కానీ యుగాల ప్రసక్తే కానీ లేకుండా కలుసుకోవడం అక్కడ మాత్రమే సాధ్యమని నా అభిప్రాయం. అటువంటి ఇంద్రసభలో నేడు ఇంద్రుని ముందు వారి రచనా వైదుష్యం ప్రదర్శించబోయే కవులు నన్నయ్యగా మాన్యులు
శ్రీ పూసల రజనీ గంగాధరరావు గారు, తిక్కనగా గౌరవనీయులు శ్రీయుతులు ఆవుల విశ్వనాథం గారు, శ్రీనాథుడిగా గౌరవనీయులు మాన్య మధుసూదన శాస్త్రి గారు, మొల్లగా రంగరాజ్ పద్మజ, చేమకూర వెంకట కవిగా శ్రీ గౌరవనీయులు నారాయణ స్వామి గారు, తరిగొండ వెంగమాంబగా శ్రీమతి గౌరవనీయ సుబ్బలక్ష్మి గారు, తిరుపతి వెంకట కవులుగా మాన్యులు శ్రీ దేవానందరెడ్డి గారు, గురజాడ అప్పారావుగా గౌరవనీయులు శ్రీ భీమా యాదగిరి గారు, గుర్రం జాషువాగా గౌరవనీయులు శ్రీ రవి గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రిగా గౌరవనీయులు శ్రీ రంగయ్య గారు, బలిజేపల్లి లక్ష్మీకాంతంగా శ్రీయుతులు గౌరవ మల్లెల నాగరాజు గారు, శ్రీగా గౌరవనీయులు శ్రీ ప్రసన్న కుమార్ గారు, తిలక్గా గౌరవనీయులు శ్రీయుత శేషకుమార్ గారు వారి వారి రచనా చమత్కృతి చూపెడతారు. అందరూ ఆనందించి ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు. రంగరాజ్ పద్మజ. లలనా జనాపాంగ వలనా వసదనాంగతులనాభిగా భంగదో ప్రసంగము అలసానిల విలోల దళసాసవరసాల ఫలసాదర శుకాలపన విశాలము అలినీ గరుదనీ కమలినీ కృతధునీ కమలినీ సుఖిత కోకకులవధూకము అతికాంత సల్లతాంతలతికాంతర నితాంతరతికాంత రణతాంత సుతను కాంతము అకృత కామోద కురవకాభికల భకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము ఉల్చు మధుమాస వాసరంబు అతిథి ప్రియనందన సురలోక రంజన అసుర ప్రాణభంజన జయహో జయహో. సేవక దూరంగా ఎక్కడి నుండో శ్రావ్యంగా పద్యాలాపన వినిపిస్తున్నది. ఏమిటది? అదా ప్రభు, ఎండలు ఎక్కువ కావడంతో తెలుగు కవులందరూ కల్పవృక్షం క్రింద కవితాగోష్ఠి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కవితాగానమే ఇది ప్రభు. దూరంగా నుండి ఇంత మధురంగా ఉంటే ఇక దగ్గర నుండి వింటే వాళ్ళను ఇక్కడికి రమ్మని ఆజ్ఞ ప్రభు. వద్దు వద్దు, వాళ్ళు సరస్వతి మాత ముద్దు బిడ్డలు, మనమే అక్కడికి వెళ్దామా? శచీపతి సర్వాధిపతి కేతకి బృహస్పతి వేంచేస్తున్నారు. పరాక్ బహుపరాక్ పరాక్ బహుపరాక్. సభాసదులకు నమోవాక్కములు, కవులకు నవ్య భావకులకు ఇవే వందనాలు, ఆశీస్సులు, ఆశీనుల కంటే. మీ సుమధుర కవిత్వం నన్ను ఇక్కడికి రప్పించింది. మీ కవితాచరిని వినాలని నా మనసు ఉవ్విళ్ళురుతున్నది. తొలి తెలుగు కవి నన్నయార్య, మీ భారతం నుండి 4 పద్యాలు వినిపించగలరా? మహేంద్రుల వారికి సాహితీ నవస్సులు. సభను అలంకరించిన కవి పొంగవులందరూ నా తదనంతర వివిధ శతాబ్దాలలో జనించి నాకు చిన్నవారైనందున మీకెల్లరకును నా ఆశీస్సులు. శ్రోతలకు, ఇంద్రసభ నిర్వాహకులైన దేవగణములకు, తెలుగున ఆదికవియగు నన్నపార్యుడు కృతజ్ఞతాంజలులు ఘటించుచున్నాడు. తొలుతగా నా గంటము నుండి జాలువారిన నాణ్యమగు 4 పద్యములను నా కంఠమున వినిపించవలసినదిగా సురేంద్రుల వారు కోరినందున నాకత్యంత ప్రీతిపాత్రమైన ఈ ఆర్షభూమియగు భరతఖండమునకు ఆ పేరును సార్థకమును చేసిన భరతుని బాల్యక్రీడలతో ఆదిపర్వం చతుర్దాశ్వాసమున శకుంతలోపాఖ్యానమును ప్రారంభించడానికి సంతోషిస్తున్నాను. సావధానులై ఆకర్ణించుడు. బాల్యక్రీడలను శార్దూల విక్రీడితమున బంధించి తిని. చాలా బాగున్నాయి, మరికొన్ని పద్యాలు పంపించగలరా? అమితో గ్రాటవిలోన కృమ్మరు వరాహ వ్యాళ శార్దూల
ఖడ్గమదే వాదుల బట్టి తెచ్చి ఘనుడై కణ్వాశ్రమోపాంత భూజములందోలిన కట్టుచు బలిమిమై శాకుంతలుండొప్పే వన్యమదే పంబుల నెక్కుతూ దగిలి నానా శైశవ క్రీడల విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకునుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనం చంద్రయోశ్రయం పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృజంబే కడున్ సీతమే నుత జలపూరితంబులగునూతులు నోరిటి కంటే సోనృతవ్రత ఒక బావి మేలు మరి బావులో నూరిటి కంటే ఒక సత్కతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటెనొక సూనృత వాక్యము మేలు చూడగా తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడి తిని ఇప్పుడు పతి చేతను విడువబడి ఎదనొక్కో నుడువులు వేయినికే ఇప్పాటి నోములు తొల్లి కడగి నోచితినిగాగేమి అనుచును గందెడమునా ఆహా, ఎంత గొప్పగా రాసావయ్యా భర్తని బాల్య చేస్తున్నావు. రాస్తే నువ్వే రాయాలి కవిత్వం. అందుకే తెలుగువారు నిన్ను ఆదికవి అన్నారు. అంతేగాక సత్యం యొక్క గొప్పతనాన్ని ఏం తెలియజేసావయ్యా. నిజం, సత్యానికి మించిన సంపదే లేదు. ఆ సత్యమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంటుంది. గత జన్మలో నేను నోచిన నోము ఫలంబు ఇదే కాబోలునని చేయునది లేక వెనుదిరిగి పోబూను సమయంబున ఆకాశవాణి తన దివ్యవాణితో ఈమె మహాపతివ్రత, నీ భార్య కుమారులను పరిగ్రహించుమని శాసించుటయు దుష్యంతుడు సమ్మతించి స్వీకరించుటయు తదనంతర కథనంతయు మీరెరుగునది. నా కావ్య పఠనము ఈ ఇంద్రసభలో ఇందరి సమక్షమున పఠించు భాగ్యమును కలగజేసిన యక్ష కిన్నెర కింపురుషాది దేవగణములకును వజ్రాయుధారికిని పునః మనఃపూర్వకముగా నమస్కృతులు. నాకలోక నాయక సురేంద్ర, నీవన్నది నిజం. మా నన్నయ్య భట్టారకుడు తెలుగు సాహిత్యానికే ఆదికవి. వారు మొట్టమొదట తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఆయన ఎంత శ్రమ తీసుకున్నారో మనకందరికీ తెలుసు. వారి యొక్క మార్గదర్శకత్వంలోనే మేమందరము నడుస్తున్నాము. మరి
నేను వారి తరువాత మహాభారతాన్ని 15 పర్వములను నేను రచించాను. అందులోని పద్యములను మీకు వినిపిస్తాను. ఎవరు నాటకీయత అంటే ఎలా ఉంటుందో చెప్పిన తిక్కన గారా? ఏది మీరు రాసిన భారతం నుండి చక్కని పద్యాలు వినిపించండి. శ్రీయన గౌరినా బరగు చైమకు చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చద ఇష్ట సిద్ధికి. సురేంద్ర, నేను భారతము రచించే నాటికి ప్రజలలో వైష్ణవము శైవము అనే తారతమ్యాలు, భేదాలు, వైరాలు ఉండేవి. వాటిని పూర్తిగా తొలగించడానికే హరిహర తత్వాన్ని ఆపాదించి ఇష్టదేవతా స్తుతి చేయడం అనేది జరిగింది. తరువాత విరాట పర్వంలో కీచకుడు ద్రౌపదిని అనునయించే సమయంలో ద్రౌపది తన భర్తల యొక్క ప్రతాపము ఆ కీచకునికి చెప్పి కీచకునికి భయాన్ని కలిగించాలన్న ఉద్దేశంతో వర్ణించిన పద్యం ఇప్పుడు మీకు వివరిస్తాను. దుర్వారోధ్యమ బాహు విక్రమ రసాస్థోక ప్రతాప స్ఫురద్గర్వాంద ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గిర్వానాకృతులే ఊరిప్పుడు నిన్ను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్గునుట తథ్యం బెమ్మియున్ కీచకా. ఇకపోతే ఉద్యోగ పర్వంలో ద్రౌపది తన ఆత్మగౌరవాన్ని గురించి, తన గొప్పదనాన్ని గురించి శ్రీకృష్ణుడు సంధి చేయడానికి వెళ్ళే సమయంలో కృష్ణుడికి చెప్పడం జరుగుతుంది. వరమున బుట్టి తిన్ భరత వంశముజొచ్చితి అందు పాండు భూవరునకు కోడలైతి జనవంధ్యుల పొందితి నీతి విక్రమ స్థిరులగు పుత్రులుంబడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరసి జనాభా ఇన్నిట ప్రశస్తికి ఎక్కిన దానంతయున్. మీ పద్యాలు వినసొంపుగా ఉన్నాయి. ఇంకొక పద్యాన్ని వినిపించగలవా తిక్కనా? యౌవాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యౌవాని చారిత్రమెలలోకములకు వజ్రవై వినయంబు నొరపగరకు యౌవాని కడగంటి ఇవ్వెటెల్లెడు చూట్కి మానిత సంపదుల్లీనుచుండు యవ్వాని గుణలత 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విగడిత గర్వాంధకార వైరి వీరకోటీర మణిగృణి వేష్ట్రితాంగ్రితలుడు కేవలమర్త్యుడే ధర్మసుతుడు కేవలమర్త్యుడే ధర్మసుతుడు. ప్రభు, మీరింతవరకు నా పద్యములను శాంతముతో వినడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరి నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంత బాగా రాసావయ్యా తిక్కన. వింటే ఈ భారతమే వినాలి. అందుకే తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనే నానుడి ప్రసిద్ధికెక్కింది. అందుకే మిమ్మల్ని తెలుగుదేశమంతా కవిబ్రహ్మ అని పొగుడతారు. నిజంగా మీరు కవిబ్రహ్మలే. ధన్యవాదాలు కవీంద్ర, ధన్యవాదాలు. అవును దేవేంద్ర, తిక్కన మహాకవి నాటకీయతలోనూ
కథాకథన శైలిలోనూ అద్వితీయులన్న విషయం జగద్విదితమైనదే కదా. ఎవరు? శృంగార రసనాథులు శ్రీనాథులు వారా? ఏది మీ పద్యాలు వినిపించండి. స్వర్గలోకాధిప వజ్రాయుధర, మీకు వినిపించడం కన్నా అద్భుతమైనటువంటి మహద్భాగ్యం నాకు వేరొకటేమున్నది. నైషధం విద్వదౌషధం కాశీఖండమయ పిండమని కదా లోకంలో ప్రసిద్ధి. పండితులకే ఔషధం లాంటిదైన హర్షనైషధాన్ని సరళమైన తెలుగు పదాలతో అద్భుతమైనటువంటి కవన వైచిత్రితో నా శక్తి మేరకు నేను ఆంధ్ర సాహితీ లోకానికి అందజేశాను ప్రభు. శృంగార నైషధంలో నలదమయంతుల కథలో హంసరాయభార ఘట్టంలోని ఒక ముఖ్యమైన పద్యాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. సావధానంగా ఆలకించండి దేవేంద్ర. ఆ హంస దమయంతీదేవితో మాట్లాడిన విధానాన్ని, దమయంతీదేవి యొక్క అందచందాలను పొగిడినటువంటి పద్ధతిని నేను చిత్రించిన విధానం మీ మనసుకు ఉల్లాసం కలిగించి తీరుతుందని నా ప్రగాఢ నమ్మకం. శ్రీనాథుడు శేషపద్య రచనకు అందవేసిన చేయి అని లోకోక్తి కదా ప్రభు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక శేషపద్యాన్ని నేను రచించినటువంటి శృంగార నేషంలో నలదమయంతుల కథలోనిదైన హంసరాయభార ఘట్టం నుండి మీకు వినిపించబోతున్నాను ప్రభు. ఈ పద్యం యొక్క మాధుర్యాన్ని ఆలకించి మీరు మీ మనోగతాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నలిన సంభవు సాకినము మారువంబులు కులము సాములు మాకు కువలయాక్షి చదలేటి బంగారు జలరుకంబులటూండ్లు భోజనంబులు మాకు పువ్వు బోని సత్యలోకముదాక సకల లోకములు ఆటపట్టులు మాకు అబ్జవదన మధురాక్షరములైన మా మాటలు వినంగను అమృతాంధసుల యోగ్యులు అనుపమాంగి భారతీదేవి ముంజేత పలుకు చిలుక సమద గజయాన సబ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలల్లా తరుణినియాన ఘంటాపదంబు మాకు. ఆహా, ఎంత మధురంగా వర్ణించావయ్యా హంస గుణగణాలను. అందుకే మీరు కవి సార్వభౌములయ్యారు. భీమకన్నం నుండి మంచి పద్యం వినాలని మనసు తహతహలాడుతున్నది. వినిపించవా కవి సార్వభౌమ? జలధరమంతయై కదటి చందముగైకుని శోకరాకృతి నిలచి పికంబుతో దొరసి నేరేడు పండును బోలెనుండయై కలశపయోధి మందన ముకంబున బుట్టిన యమ్మహాలాకలము క్రమంబునన్ శివుని హస్త సరోరుగమెక్కే చుక్కగన్ క్రమంబున శివుని హస్త సరోరుగమెక్కే చుక్కగన్. ఈ పద్యం భీమఖండంలోని ప్రభు. క్షీరసాగర మదనంలో పుట్టిన మహాభయంకరమైన హాలాహలాన్ని మింగడానికి శివుడు సిద్ధపడి చేయి చాచాడు. పరమేశ్వర ప్రభావం వలన అది ఇలా క్రమక్రమంగా కుంచుకుపోయింది. జగద్వ్యాపి అయిన హాలాహలం మొదట మేఘమంతటిగా మారింది, తరువాత ఏనుగంత అయింది, ఆ తరువాత వరాహమంతా, కోకిలంతా, నేరేడు పందంతై క్రమంగా శివుని హస్తపద్మంలో చుక్కలాగా నిలిచింది.
ఈ పద్యం పరిణామాలంకార శోభితమై అద్భుత రసాన్ని ఆవిష్కరించేలా సృజించినానని మనవి చేస్తున్నాను దేవేంద్ర. ధన్యుడను శ్రీనాథ మహాకవి. నా పద్యాలను ఆలపించే అవకాశం నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవేంద్ర. నా పద్య రచనా శైలి మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. నమోవాకం. అవునవును, అలా చెప్పడం మా శ్రీనాథుల వారికే చెల్లును. గౌడ డిండిమబట్టు వారి కంచు ఢక్కాను పగలగొట్టించిన అపార పాండిత్య గరిమ వారిది. ఎవరిది? పోతన కవివర్యుల చెవులు తింపైన పదాలతో, మనసు మురిపించే భావాలతో, చక్కటి చిక్కటి పాదాలతో భాగవత కావ్యం మొత్తం నింపేసింది మీరే కదా. మా కోసం 1-2 పద్యాలు ఆలపించరు? అంతకన్నా నా ప్రభు, దేవతానేత జనార్దన భ్రాత కవి జనోద్ధరణ సుజాత ఆలకించండి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్, ధానవోద్రేక స్తంభకు కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింబకున్. ఆనంద స్వరూపిణి అయిన యశోదా కిషోర్ని శ్రీ కైవల్య ప్రాప్తికై నుతించెదను. ఆ స్వామి లోకరక్షణకై అవతరించెను. భక్తులను పాలించుటలో సర్వసమర్థుడు. లోకకంటకులైన దానవుల యొక్క క్షుద్రావేశములను రూపుమాపుటలో తిరుగులేనివాడు. విలాసముగా తన క్రీగంటి చూపులను ప్రసరింపచేసినంత మాత్రమున వివిధములగు బ్రహ్మాండ భాండములను పరికల్పన చేయుటలో కుశలుడు. అట్టి పరమాత్మను నేను త్రిష్కరణ శుద్ధిగా స్మరింతును. సిరికింజప్పుడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం బన్నింపడు, ఆకర్ణికాంతరధం మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. భక్తులను కాపాడడం కోసం భగవంతుడు ఎలాగైనా వస్తాడని ఎంత బాగా చెప్పావు పోతనా. భక్తిని వర్ణించడానికి నీకు సాటి ఎవరూ లేరు. నవవిధ భక్తులేవో వివరించగలవా మరి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్ సేవయు, ఆత్మలో నెరుకయున్, సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి, సజ్జనుండైయుండుట భద్రమంతుదలతున్, సత్యంబు సురోత్తమా,
సత్యంబో సురోత్తమా. భాగవద్కథలను వినుట శ్రవణ భక్తి, ఆ స్వామి మహిమలను కీర్తించుట సంకీర్తన భక్తి, స్మరించుట స్మరణ భక్తి, పాదముల అంటే సేవించుట పరిచర్యా భక్తి, ఆ దేవదేవుని అర్చించుట అర్చనా భక్తి. భగవద్ధ్యాసలో నుండి సాగిలబడి మ్రొక్కుచుండుట వందన భక్తి, దాస్యము చేయుట దాస్య భక్తి, పూజ్య భావముతో చెల్మి చేయుట సఖ్య భక్తి, తనను తన సర్వస్వమును ఆ పరాత్పరునికి అర్పించుకునుటయే ఆత్మనివేదన భక్తి. ఈ 9 ప్రముఖముగా భక్తి మార్గములు. ఇంకను ఆయా భక్తులు ఇతర మార్గములను ఆశ్రయించి ఆ స్వామిని సేవించి తరించిరి. ఏం చెప్పావయ్యా, నీవు శబ్దాలంకారాలు రాయడంలో ప్రసిద్ధివట కదా. ఏది ఒక పద్యం చెప్పు మరి. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా, సురరక్షకుని చూచు చోడ్కులు చోడ్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరిదవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. తండ్రి ఆ శ్రీహరిని పూజించే చేతులే చేతులు, శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక, శ్రీపతిని చూచే చూపులే చూపులు, శేషశాయికి మ్రొక్కే శిరస్సే శిరస్సు, విష్ణు కథలను వినే చెవులే చెవులు కదా, మధుసూదనుని తలంచే మనస్సే నిజమైన మనస్సు, భగవంతునికి ప్రదక్షిణలు చేసే పాదములే పాదములు, పురుషోత్తముని యందు నిలిచే బుద్ధియే బుద్ధి, దేవదేవుని గురించి ఆలోచించే దినమే దినము, చక్రధారిని గురించి తెలియజేసే చదువే చదువు, గోవిందుని గురించి బోధించే గురువే గురువు, ఆ శ్రీహరిని చేరవలెనని చెప్పే తండ్రియే తండ్రి సుమా. దేవేంద్ర ఏలనన. కంజాక్షునికు గాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కగాక, హరిపూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేషు చూడని కన్నులు కన్నులే, తను కుడ్య జాలరంధ్రములుగాక, చక్రి చింతనలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే, పాదయుగము తోడి పశువుగాక. ప్రభు, ఆ హరికి అంకితము కాని శరీరము కేవలము గాలితో నిండిన కొలిమితిత్తిగానే శరీరమవుతుందా? వైకుంఠుని స్తుతింపని నోరు కేవలము ఢమఢమధ్వని చేసే డక్క గాని నోరు అవుతుందా?
హరిపూజ చేయని చెయ్యి కేవలము కర్రతో చేయబడిన తెడ్డు గాని చెయ్యి అవుతుందా? కమలేశుని చూడని కన్నులు కేవలము శరీరమునే గోడలో ఉన్న రంధ్రములే కానీ కన్నులవుతాయా? చక్రధారిని గురించి ఆలోచింపని జన్మ కదులుచున్న నీటిలోని బుడగ కానీ జన్మ అవుతుందా? విష్ణు భక్తి లేని పండితుడు కేవలం 2 కాళ్ళున్న పశువే కదా ప్రభు. ఇంత దయతో, ఆనందంగా, ఆర్తితో నేను ఆలపించిన పద్యములు విన్న సురలోక నేతకి, ఈ సురలోకములో ఉన్నటువంటి సభాసదులందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను. నమస్సులు. ఇంత మంచి పద్యాలు అందించిన పోతనకి ఇవే మా నమోవాక్కములు. అవును మహేంద్ర, నవవిధ భక్తులు తెలుసుకోవాలంటే పోతన పద్యాలే చదవాలి. ఆ అక్షరాల అమరిక, ఆ భావాల పొందిక ఆయనకే చెల్లునిక. ఎవరు తేట తెలుగు మాటలతో రామాయణం రచించిన మొల్ల మీరే కదా. మీరు పుట్టిన నేల ధన్యం. మీ పరిచయం గావించగలరా? స్వర్గాధిపతులైన ఇంద్రునకు నమశ్శతములు. భద్రపీఠి యందు అలరారుతున్న మహాకవి వర్యులకు సాహితీ నమోవాకములు. గోపవర గ్రామ వాసిని అయిన ఆతుకూరు మొల్ల నామధేయం గల నేను రచించిన రామాయణం చందోబద్ధంగా లేదని కొందరు కవులు అన్నారు. కానీ కావ్య సంపదలు, క్రియలు, నిఘంటువులును క్రమములేవియు నెరుగా విఖ్యాత గోపవరపు శ్రీకంఠమల్లేషు వరము చేత నెరిక విద్వంబు చెప్పగా నేర్చుకోండి. అయినా శ్రీరాముని చరితము ఎందరెన్ని విధాలుగానో రచనలు చేసిన ఎప్పటికప్పుడు కొత్తగాను వీణులకు విందుగాను అమృతపు సోనల వలె అలరారుతుంది. కనుకనే నేను ఈ రామాయణం రాశాను. నేను వివరించటం కన్నా మీరే వినండి. తేనె సోకనోరు తీయనయ గురీతి తోడనర్థమెల్ల తోచకుండ గూఢ శబ్దములను గూర్చిన కావ్యం మూగ చెవిటి వారి ముచ్చటగును. మొల్లమాంబ, మీ కవిత్వం చందోబద్ధం పాటించుకున్న సంప్రదాయ పద్ధతిలో ఇష్టదేవతా ప్రార్థన చేసినట్టున్నారు. ఏది మీరు రచించిన ఆ ప్రార్థనా పద్యం వినిపించండి. అవశ్యం పురంధర, పూర్వ కవిత్వ సంప్రదాయాన్ని పాటించాను. ఇదిగో వినండి నా వాణి ప్రార్థన. మేలిమి మంచు కొండను పమింపజాలిన అంచనెక్కి వాహ్యాళి నటించి వచ్చు చతురాస్యునెదుర్కొని నవ్వుదేరగా వాలిక సోగ కన్నులని వాళియునర్చి ముదంబుగూర్చు విద్యాలయ వాణి శబ్దములనర్థములన్ సతతంబు మాకిడున్. మంచి ప్రార్థన గావించారు మొల్లమాంబ. మీ రామాయణం నుండి ఒక ఆనిముత్యం వినిపించరా? సురపతులైన మీరు అడగడము రాముని భక్తురాలు కాదనడమునా? అలాగే వినిపిస్తాను, అవతరించండి అయ్యా. రాజులు కాంతియందు రతి రాజులు రూపమునందు వాహిని రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళియందు గోరాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రాజులు మానమందు నగరం మున రాజకుమారులందరూ రాజులు కాంతియందు రతి రాజులు రూపమునందు. ఏమి పాండిత్యం, ఏమి పాండిత్యం! ఒక్క రాజు శబ్దంతో ఎంత చమత్కారం సృష్టించావు!
స్త్రీలు గడప దాటకూడని రోజుల్లో ఇంత కావ్యజ్ఞానం అసమానం. నీ అనన్య పాండిత్యమునకు ఇదే నా జోహార్లు. ఇంకొక పద్యం నా కోసం. పాకశాసన అలాగే పట్టిస్తాను. అది సీతా స్వయంవరం జరుగుతున్న సమయం. జగదభిరాముడు విల్లు ఎక్కుపెట్టాడు. సంధించేది వీర రాఘవుడు. విల్లేమో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిది. విల్లు విరిచిన తర్వాత జరిగే పరిణామాలను తట్టుకోవడానికై భూమిని సంబోధిస్తూ లక్ష్మణుడు చేసిన హెచ్చరిక వినండి. కదలకు మీ ధరాతలమ కాశ్యపి పట్టు ఫణీంద్ర భూవిషాస్పదులన్ పట్టు కూర్మమ రసాతల భోగి ఢులీ కులీషులన్ బదలక పట్టు గృష్ణి ధరణి భణి కచ్చప పోత్రివర్గమున్ పొదగుచు పట్టుడీకరులు భూవరుడీషుని చాపమెక్కడున్ కదలకు మీ ధరాతలమా. ఏమి పద్యం, ఏమి పద్యం! లక్ష్మణుని పాత్ర ద్వారా అద్భుత పద్యం చెప్పించావు మల్లా. శుభాభినందనలు మల్లగారు. మీ పాండిత్యం విని మేమెంతో. ఆహా, ఎంత మాధుర్యము, ఎంత మాధుర్యము! మొల్లమాంబ రామాయణ రమణీయ కథాగానము. మల్లెలలోని సౌగంధ్యము, మొలలలోని తెల్లదనము మేళవించి మోసపోసినట్టున్న అచ్చ తెనుగు పదాల గుంఫనం. ఎంత విన్నను తనివి తీరుట లేదే. అందుకే కాబోలు ఈమెకు తల్లిదండ్రులు మొల్లయ్యని సార్థక నామధేయమిడినట్లున్నది. ఎవరు? ప్రతి పద్యంలోనూ చమత్కారం సృష్టించిన చేమకూర వెంకటకవి మీరే కదా. ఆ శ్లేషల విరుపులు, ఆ పదాల మెరుపులు, ఆహా! ఏది మా కోసం 1-2 పద్యాలు? స్వర్గాధిపతి, మీరే ఆస్వాదించినడా మాకు అంతకు మించిన మహద్భాగ్యమేమున్నది? వినండి. మా మహారాజ పోషకుడు రఘునాథ నాయకుని గుణములే మునుపు ధర్మజునకు సైతము ఉండెడి వనుటకు తార్కాణంగా నా విజయవిలాస కావ్యమున అతని పరిపాలన గూర్చి 1-2 పద్యములు. కోపము కింత లేదు బుధగోటికి కొంగు పసిండి సత్యమా రూపము తారతమ్యములిరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చలుడు ఇటుల్ కృత లక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునకో అల ధర్మనందను. ఆహా! ఎంత మధురంగా ఉన్నాయి. అందుకే ఇంటి పేరు నస, కవిత్వం పస అని పేరు తెచ్చుకున్నారు. శహబాష్. మరొక పద్యం చెప్పవా? ఎంత లెస్సగనున్న అంత వేడుకే కాని ప్రజల కల్మిక సూయపడుటలేదు. తను కొల్వవలెనందరను ప్రియంబే కాని మానిసి వెగటించుకైనలేదు. ఇచ్చవేడిన అధికిచ్చు చిత్తమే కాని మునుపు ఇంత ఇచ్చి తిననుటలేదు. రేవగల్ ధర్మ మార్జించు దృష్టియే కాని న్యాయం ఉదప్పిన నడకలేదు. కలడి ఇటువంటి రాజు లోకమున నిందు జలది వలయిత వసుమతి చక్రమెల్ల ఏలవలె శాశ్వతముగాగ ఈఘనుండే ఏలవలె నన్యులు అన ఆండుపాలుడలరు. సుభద్ర సౌందర్యమును గూర్చి అర్జునుడు కింద పేర్కొనచ్చు. కన్నులు దీర్ఘముల్ నగుముగంబవురా తలకట్టు తమ్మిపు పున్నమ చందమామలకు పుక్కిలి చక్కదనంబు చెప్పగానున్నదే. మేలుబంతులు పయోధరముల్ చిరుకౌను సున్నయవు ఎన్నికకెక్కు వ్రాత ఫలము ఇవ్వరవన్నికిన్ నిజంబుగన్. ఏమి పాండిత్యం, ఏమి పాండిత్యం! ఒకవైపు సుభద్ర శృంగార వర్ణన, మరొక పక్క తెలుగు అక్షరాల వర్ణన. ఏమి శ్లేష, ఏమి శ్లేష! ప్రతి పద్యమునందు చమత్కృతి కలుగంగ చెప్పనేర్తువు ఎల్లడన్ బెలుకవు కృతి వింటిమి అపారముగా క్షితిలో నీ మార్గము ఏరికిన్ రాదు సుమీ. మీ పద్యాలు ఇంకా వినాలనిపిస్తున్నాయి. మరొక పద్యం వినిపించగలవరా చేమకూర గారు? కపట సన్యాసిగా ఉన్న అర్జునుడితో సుభద్ర తన మామయ్యకు అర్జునుడి రూపమును ఇలా వివరించుతున్నది. ఎగుభుజంబులవాడు
మృగరాజ మధ్యంబు పుడికి పుచ్చుకొను నెన్నడుమువాడు నిరివెంట్రుకలవాడు నీలంపు నికరంపు మెరుగు చామన ఛాయమేనివాడు గొప్ప కన్నులవాడు కోదండ గుణకినాంకములైన ముంజేతులమరువాడు బవిరి గడ్డమువాడు పన్నిదంబిడి దాగవచ్చు అందపు వెన్ను మచ్చవాడు గరగరనివాడు నవ్వు మొగంబువాడు చూడగలవాడు మేలైన సొబగువాడు వావి మేనొత్త కొడుకు కావలయు నాకు అర్జునుండు పరాక్రమో పార్జునుండు. అర్జునుని వర్ణన కన్నుల కట్టినట్లున్నది. మీ శీసపద్యంతో మా చెవులకు ఆనందం కలిగించారు. అభినందనలు వెంకట కవి. మహేంద్ర, నా పద్యాలను విని ఆశీర్వదించినందునకు అభినందనలు. నా తోటి కవీశ్వరుడుకు సైతము నమోవాక్కములు. కృతజ్ఞతలు వెంకట కవి, కృతజ్ఞతలు. అవును సురేంద్ర, ఆ పదాల విరుపులు ప్రతి పదంలో చమత్కృతి ఆయనకే చెల్లును. ఎవరు అవధాన ప్రక్రియను రాష్ట్రమంతా వెదజల్లిన జంట కవులు మీరే కదా. మీ పాండవోద్యోగాల పద్యాలు నోటికి రాని తెలుగువారు ఉండరు. మీ నోట ఆ పద్యాలు వినిపించండి. స్వర్గాధిపతి నందనవన విహారి, మీకు విజయోస్తు. మీ యొక్క అనుమతితో మేము పాండవోద్యోగ నాటకంలోని ఈ పద్యాలను వినిపిస్తున్నాం. వినండి. ఎక్కడి నుండి రాక ఇటకు ఎల్లరు సుకులే కదా, యశోభాకులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములు జక్కగనున్నవారి భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకున్ దక్కగ నిల్చి శాంతుగతిందాను జరించుని తెలుపుమర్జున. బావా ఎప్పుడు వచ్చితీవు సుకులీ బ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుకోపేతులీ మీ వంశోన్నతిన్ గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై నెసంగుదురి నీ తేజంబు హెచ్చించుచున్. ముందుగా వచ్చితీవు ముందుగా నర్జును నేను చూచితిన్ బంధుగులన్న అంశమది పాయక నిల్చే సహాయమిరురన్ జందుట పాడి మీకు నైజేషద సైన్య విభాగ మందు మీకుందగుదాని గైకొనుడు కోరుట బాలుని కొప్పు మున్నగన్. ఏమి దారా ఆహా, మీ పద్యాలతో నా కడుపు నిండిపోయింది. ఇంకొక పద్యం వినిపించవా? చెల్లియో చెల్లకు తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తల్లి గతించేయి నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగం బంధు చేసెదో ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు కర్ణులు 10,000 నని నొత్తురు చతురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము
విపన్నులలో కులగావు మెల్లరన్ జెండాపై కవిరాజు ముందు శితవాజి శ్రేణియం గూర్చి నీ దండం బొంగని తోలు స్యందనము మీదన్నారి సారించుచుం గాంధీవమ్ము ధరించి పల్గునుడు మోకం జందుచున్నప్పుడు ఓ అక్కండుని మొర ఆలకింపడు కురుష్మానాద సంధింపగన్. రాయభార ఘట్టాన్ని ఏమి వర్ణించారయ్యా. మీ పద్యాల్లోని జీవం వల్ల అవి అజరామరమయ్యాయి. ధన్యోస్మి జంట కవులారా, ధన్యోస్మి. మాకు ఈ అవకాశం కలిగించినటువంటి దేవేంద్రుల వారికి మరోసారి ధన్యవాదములు. అవును, వారి పద్యధారులు ఆంధ్రదేశాన్ని కాదు, యావత్ ప్రపంచాన్ని ఉరుతొలిగించే సురేంద్ర. ఎవరు? కలియుగ దైవమైన వెంకటేశ్వరుని మీద వెంకటేశ్వర మహాత్మ్యం రాసిన తరిగొండ వెంగమాంబ గారా? నమస్కారాలమ్మా. మీరు రాసిన వెంకటాచల మహాత్మ్యం నుండి 1-2 పద్యాలు వినిపించవా? అంతకన్నా అదృష్టమా? అవతరించండి నీలింపశేఖర. రామనృపాల రామనృపాల కోరద రావణ శౌర్య విఫాల భవ్య శుద్రామ సురార్య యోగి జన తాపసపాల కృపాలవాల శ్రీ భూమి సుతాత్మలోల పరిపూర్ణ సుకీర్తి విశాల వానరస్తోమము తోడబొత్తు మిము చూచి కృతార్థులమైది మిద్దరన్. ఈ పద్యాన్ని కూడా చిత్తగించండి మహేంద్ర. వినియది భీతి నొందుచూ వినియది భీతి నొందుచూ వివేకముతో దిజుమోము చూచిట్ల నేను జరకాంతను మహావిష సర్పమునంటి ఎవరైనను గడతేరినారే. నిన్ను నమ్మిన భార్యను వీడి నన్ను పొందిన ఇహమున్ పరంపు చెడు ధీరతతో జనము బ్రాహ్మణోత్తమా. ఏమి రచన, ఏమి రచన! మీరు రాసినటువంటి ఈ పద్యాలు చిరస్థాయిగా ఉంటాయి. అలాగే తరిగొండ నృసింహస్వామి శతకం నుండి ఒక పద్యం వినిపించగలరా? అనుగ్రహీతను అవతరించండి మహేంద్ర. పట్టుగనీశ్వరుండు పట్టుగనీశ్వరుండు తన పాలిట నుండి ఇప్పుడిచ్చినంతలో తిట్టగ దీన దేహులను తేటగలాలన చేసి అన్నమున్ పెట్టు వివేకి మానసము పెంపొనరించు చూరకుండినన్ గుట్టుగా లక్ష్మి బొందు తరిగొండ నృసింహ దయాపయోనిధి తరిగొండ నృసింహ దయాపయోనిధి. నేను చాలా ధన్యుడను. దానగుణం గురించి ఎంత బాగా చెప్పావమ్మా, అభినందనలు. తమ అనుగ్రహం కన్నా వేరే భాగ్యమేమున్నది మహేంద్ర. అనుగ్రహింపబడుతుంది, పరిపూర్ణముగా అనుగ్రహింపబడుతుంది. అవును మహేంద్ర, మా సహోదరి కవిత్వం చెప్పడంలో అనన్య సామాన్యమైన వారు. వారు ఏమన్నారో తెలుసా? నా చిన్ననాట నోనమాలునైన ఆచార్యుల చెంతనే చదువలేదు, పరుగు ఛందస్సులో 10 పద్యములనైన నికంబుగా నేను నేరలేదు.
లలికావ్య నాటక అలంకార శాస్త్రముల్ వీనులానైనను వినగలేదు అంటూ తన ఇష్టదైవం తరిగుండ నృసింహస్వామి దయవల్లనే తనకు కవిత్వం చెప్పడం వచ్చిందని, అనేక పద్య కావ్యాలు, ద్విపదలు, శతకాలు, యక్షగానాలు, కీర్తనలు ఇలా ఎన్నెన్నో రాసి మమ్మలను భక్తి పారవస్యంలో ముంచెత్తిన విదుచీముని మా సహోదరి ప్రభు. ఎవరు? గురజాడ అప్పారావు గారా? పద్యాల కన్నా గేయాలతో ప్రజలను రంజింప చేయవచ్చని వ్యవహారిక భాషలో ముత్యాల సరాలనే కొత్త ఛందస్సు రాసి కన్నిక, పూర్ణమ్మ వంటి రచనలు చేసి ఎందరినో నీ అడుగుజాడలో నడిపించిన గురజాడ మీరే కదా. మీ కన్యాశుల్క నాటకం అద్భుతం, మీ గిరీశ పాత్ర మహాద్భుతం, మీరు రాసిన పూర్ణమ్మ కరుణరసాత్మకం. దాన్ని వినిపించవా? అలాగే ప్రభు, వినండి. మేలిమి బంగారు మెలతల్లారా, కలువల కన్నుల కన్నెల్లారా, తల్లులు గన్న పిల్లల్లారా, విన్నారమ్మా ఈ కథను. కొండల నడుమ కోనొకటున్నది, కోనకి నడుమ కొలనొకటున్నది, కొలని గట్టున కోవెల లోపల వెలసెను బంగారు దుర్గమ్మ. పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అన్నల దమ్ముల కనుగై దుర్గకు పూజకు పువ్వులు కోసేది. కాసుకులోనై తల్లిదండ్రి నెనరు న్యాయం విడనాడి, పుత్తడి బొమ్మను పూర్ణమ్మను ఒక ముదుసలి మొగుడికి ముడివేశ్రీ. ఆటల పాటలతోటి కన్నియలు మొగుడు తాతయ్యని కేలించా, ఆటల పాటల కలియక పూర్ణమ దుర్గను చేయి దుఃఖించే. కొన్నాళ్లకు పతి కొనిపోవచ్చను పుత్తడి బొమ్మను పూర్ణమను, చీరలు సొమ్ములు చాలగా తెచ్చను పుత్తడి బొమ్మకు పూర్ణమకు. పసుపు రాసిరి బంగారు మేనికి జలకములాడెను పూర్ణమ్మ, పరి విధములు నేర్పులు మెరసి కైచేశ్రీ. పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణమ తల్లిదండ్రి దీవింశ్రీ. దీర్ఘ సుమంగళీ భవ. దీవెన వింటూ భక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. చిన్నల నందర కౌగిట చేర్చుకు కంటను బెట్టెను కన్నీరు, అన్నల దమ్ముల నప్పుడు పలికెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి, బంగారు దుర్గను భక్తితో కొలవండమల కన్మా దుర్గమ్మ. నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొక పరితలవండి, మీ కన్నా బిడ్డలన కథకు ప్రేమను నా పేరివ్వండి. ఎప్పుల సాయంత్రమున ఏరిన పువ్వులు సరిగూర్చి, సంతోషమున దుర్గను కొలవను ఒంటిగా పోయెను పూర్ణమ్మ. ఆవులు పెయ్యలు మందల చేరెను, పిట్టలు చెట్లను గుమిగూడెను, మింటను చుక్కలు మెరయుచు పొడమెను, ఇంటికి పూర్ణమ రాదాయే. కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేని పసల్, హంసల చేరెను నడకుల బెడగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ, దుర్గను చేరెను పూర్ణమ్మ. ఏమి రాశావయ్యా? మా కళ్ళ నుండి కన్నీరు కారుతుంది. మీ గేయం విని ఎందరో బాల్య వివాహాలు మాన్పించారంటే మీరు ఎంత సంఘ సంస్కృతిలో తెలియస్తున్నారు. నా జన్మ ధన్యమైంది గురజాడ. ధన్యవాదాలు మహేంద్ర. అందుకే దేవేంద్ర అతను గొప్ప సంఘ సంస్కర్త అయ్యారు. వారి కవిత్వం వినే భాగ్యం కలగడం మన అదృష్టం ప్రభు. ఎవరు? కర్ణశ్రీ గారా? మీ కంఠకావ్యాలు ఎంత బాగుంటాయో కదా. పుష్ప విలాపమన్నా, కుంతి కుమారి అన్నా, పాకి పిల్ల అన్నా మీరే రాయాలి. ఏది మీ పుష్ప విలాపం నుండి ఆ పద్యాలు వినిపించండి. ఇంద్ర ప్రభువుల వారికి నా నమస్సుమాంజలు.
ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! మీరు మా పుష్ప విలాప పద్యాలని వినాలని కోరడం మా జన్మ ధన్యమైనది. ఆలకించండి ప్రభు. వారి కవిత్వం వినే భాగ్యం కలగడం మన అదృష్టం ప్రభు. ఇంద్రప్రభువుల వారికి నా నమస్సుమాంజలు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! మీరు మా పుష్ప విలాప పద్యాలని వినాలని కోరడం మా జన్మ ధన్యమైనది. ఆలకించండి ప్రభు. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకలలాడుతుంది. పూలబాలలు తల్లిబడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బాబురు మన్నవి కృంగిపోతూ నా మనసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నా సన్నని గొంతుకుతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కనిపించిన తీవ తల్లి జాతీయత తిథి తీర్తును. తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నుయలలూగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కనుమూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము మీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసేదము కమ్మని తేనెలు. మిము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము. స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో త్రాళ్ళము తుంచబోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఇంతలో ఒక గులాబీ బాల కోపముతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు. పూలు దారాలతో గొంతు కురిపెగించి గుండెలో నుండి సూదులు కృచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంధ మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపుర తోడ చిమ్మి మమ్మావలకు పరబోతురు కదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన సచనేమి. అందమును హత్య చేసిడి హంతకుండా మైల పడిపోయెనో నీ మనుజ జన్మ అని దూషించు పూల కన్నీయల కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరించుము ప్రభు. నీ పద్యాలు విని పువ్వులు కూడా వేడవలసింది. అలా రాశావయ్యా ధన్యుడను. అవును ప్రభు,
తాము రాలిపోతూ కూడా ఏమి సందేశం ఇచ్చాయి? కోమల పుష్పాల మనసులను అర్థం చేసుకొని మనుజుని మనసు నొచ్చుకోకుండా శుతిమెత్తగా మందలించి వారి మనసులను మరల్చిన పుణ్యులు మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఎంత భాగ్యం! అలాగే వినిపిస్తాను దేవరాజ. ఎవరు? బల్జేపల్లి లక్ష్మీకాంతం గారా? హరిశ్చంద్ర నాటకం రాసి కాటి దృశ్యంతో అందరి చేత కన్నీళ్లు పెట్టించింది మీరే కదా? మీ నాటకం నుండి ఆ పద్యాలు వినిపించరా? అరయన్ వంశము నిల్పనే గద వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణం విప్పటికెన్నడో జరిగే సత్పుత్రుండు పుట్టన్ వయః పరిపాకంబును తప్పుచున్నయది ఈ ప్రాయం బునన్ వర్ణ సంకరపున్ పెండిలి ఏల చుట్టెదవు నా కంఠం బునన్ కౌశికా. దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడిచి భక్తిన్ సప్తపోదో దివేలా విభ్రాజద కండభూవలయమెల్లన్ మీకు దానం బుగా భావం బందొక శంకలే కొసగితిన్ బ్రహ్మార్పణం బంచు దేవా విశ్రాంతిగా ఏలుకొంకను నీవు ఆ చంద్రతారార్కము స్థిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు ఏరికిన్ ఏ సరికి ఏ పాటు విధించినో విధి అవశ్య ప్రాప్తమద్దానినవరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వం బేరికిన్ రాదు కరుడే రాజగు రాజే కరుడగున్ కాలానుకూలం కూలంబుగన్ మాయామేయ జగం నిత్యమని సంభావించి మోహం బునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరమిప్పుడు ఇందు కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుండును తోడై రాడు తప్పింపగన్ కలిపి రెక్కలు రాని పిల్లలను సాకన్ గూటిలో నుంచి మేతలకై పోతక చంత పెంటి ఒక చంతన్ పార ఈలోన పిల్లలన్ పామే
వికసించునో వలల పాలంజిక్కునో పుంగులు ఈలపై ప్రాణులకు వియోగమగుచో ఎవ్వారికెవ్వారలో ఆహా, ఏమి శ్మశాన వైరాగ్యం! అద్భుతం కవివరేణ్య, అద్భుతం. సురరాజా, నీ ప్రశంసా పలుకులకు నా మనసు పులకించి పరవశమొలకగా అందులో పొంగిన ఆనంద కెరటాలలో నా తనువు తేలియాడుతుంది. ఇక నా జన్మ ధన్యం. ఎవరు మహాప్రస్థానం రచించి దేశాన్ని ఒక ఊపును, దేశానికి ఒక రూపును, కొత్త చూపును తెచ్చిన శ్రీశ్రీ మీరే కదా? అవును ప్రభు, నేనే శ్రీశ్రీని. ఏది మహాప్రస్థానం నుండి ఒక కంటికను మీ నోట నుండి వినిపించవా? సురలోకనాథ, మహాప్రస్థానం నుండి మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసు, పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ ఉదాంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగునా గుండె నెత్తులు తర్పణ చేస్తూ పదండి ముందు, బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, ఎముకలు కుళ్ళిన వయసు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండి సైనికులారా రారండి, హరహోం హరహోం హర 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 హరహోం హర అని కదలండి. మరో ప్రపంచం, మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు, పదండి తోసుకు, ప్రపంచనం వలె ఓరెత్తండి, భావవేగను ప్రశ్నించండి, వర్షుక్ర భ్రమలన ప్రయోగోస వలె పిలపిల పిలపిల విరుచుకు పడండి. పదండి 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 ముందుకు, కనబడలేదా మరో ప్రపంచము కనకనమండి త్రేతాగ్ని ఎగిరి ఎగిరి పడుతున్నవి 80 లక్షల మేరువులు, తిరిగి తిరిగి సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి, సలసల కాగే చమురా కాదిది ఉష్ణ రక్త కసారం, శివసముద్రము నయగారావలె ఉరకండి ఉరకండి ముందుకు, పదండి ముందుకు, పదండి త్రోసుకు, మరో ప్రపంచం కంచునగార విరామ మెరుగక మ్రోగింది, చాచువలేను రేచుల వలను ధనంజయంలా సాగండి, కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్రబావుటా నిగనిగలు, మహోజ్వాలల బుగబుగలు. అబ్బా, ఏమి వేడి, ఏమి వాడి! ఆధునిక కవిత్వానికి మీరు చేసిన సేవ మహాద్భుతం. మీలాంటి వారు ఎందరికో మార్గదర్శనం కదా శ్రీశ్రీ. కృతజ్ఞతలు సురలోకనాథ. అవును ప్రభు, మాలాంటి వారందరికీ శ్రీశ్రీ గారే ఆదర్శం. ఎవరు? అమృతం కురిసిన రాత్రి రాసిన బాలగంగాధర్ తిలక్ మీరే కదా? అవును ప్రభు, నేనే ఆ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ని. వందనాలు స్వర్గాధిపతి, వందనాలు. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందనశాల సుందర చిత్ర విచిత్రాలు, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఏమి వచనం, అద్భుతం కవివరేణ్య. అమృతం కురిసిన రాత్రి, అందరూ నిద్రపోతున్నారు, నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడచి ఎక్కడికో దూరంగా కొండ దాటి కోన దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలుచున్నాను. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులెత్తుతున్నారు. వారి పాదాల తారా మంజీరాలు గలుగల్లని మ్రోగుతున్నాయి. వారి ధమ్మిల్లాల పారిజాతాలు గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి.
జలజలమని కురిసింది వాన, జాల్వారింది అమృతంపు సోన. దోసిళ్లతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను. జీవితాన్ని హసన్మందారమాలగా భరించాను. జైత్రయాత్ర తొలిపదంలో అడుగుపెట్టాను. ప్రభు దేవేంద్ర, ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వంటి రోగంతో ప్రజలు ఎంత బాధపడుతున్నారో నేను చూశానయ్యా. నేను చూశాను నిజంగా మూర్తీభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని, క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని, గచ్చత్ శవాకార వికారుల్ని. ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి, ఏ బుద్ధదేవుని జన్మభూమికి గర్వస్మృతి. నమస్సులు. సామాజిక సమస్యను తీసుకొని ఎంత అద్భుతంగా వర్ణించారు కవివరేణ్య. అమరకులాధీశ, నా కవిత్వాన్ని ఆదరంగా విన్నందుకు తమకు, అమర గణానికి, అప్సరసలకు, ఇతర కవి ప్రముఖులకు మనఃపూర్వక కృతజ్ఞతలు. కవులారా, రోజు అమృతంతో కడుపు నింపుకునే నాకు ఈరోజు కవితామృతంతో కడుపు నిండింది. ఎంత అదృష్టవంతుణ్ణి. ఇక సెలవా మరి, వెళ్ళొస్తాను. అందరికీ శుభాశీస్సులు.